హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్ము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ రొటీన్ అయితే కాదు, జస్ట్ ఫ్రైడే రోజు మనకు పూజలు అవి ఉంటాయి కాబట్టి, ఫ్రైడే అంటేనే అలుకుతలు ఇల్లు కడుక్కోవడాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మేము ఎలా చేసుకున్నాం ఏం కథ అనేది ఈ వ్లాగ్లో మొత్తం చూడండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంక ఇక్కడ నేను ఫస్ట్ గచ్చు కడిగేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ కడిగేసి ఇంకా ఇల్లు మొత్తం కూడా తూడ్చేసిన అన్నమాట. చలికాలం కదా, మంచిగా ఎచ్చగా వండుకోవాలా. చలికైతే మా అమ్మ తల్లికి నిద్ర అయితే లేస్తుంది అన్నమాట. ఇంకా 5 o'clockకి 4:30కి అట్లా లేస్తుంది. అందుకోసం నేను ఎక్కువ శాతం మబ్బులను అయితే లేవాను. ఇంకా నిన్న పెట్టిన డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అన్నమాట ఇవి. ఇంకా పక్కకు కలబంద ఉంది, అదైతే అస్సలు పెరుగుతలేదు అన్నమాట. ఇంక ఇక్కడ అన్ని చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. మల్లెపూ చెట్లు, కనకంబరాలు, మందారం పూలు. ఈ చలికైతే మందారం పూలు అయితే సరిగ్గా ఇప్పట్లేదన్నమాట. ఇంకా అవి ముద్ద మందారం లెక్క ముడుచుకొని ఉన్నాయి. ఇంకా అట్లనే మా ఇంటి ముందు కొబ్బరి చెట్లు అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చిక్కుడు చెట్టు కూడా ఉంది అని పెద్దగా అది మంచిగా అయితే లేదు. ఇంకా కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. ఇంక ఇది చలికాలం కాబట్టి ఖచ్చితంగా గరం నీళ్ళు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ మేము పొయ్యి మీద అయితే గరం నీళ్ళు పెట్టుకున్నాము. మేము ఆల్మోస్ట్ ఇట్లా మంట పెట్టుకొని నీళ్ళు అయితే పెట్టుకుంటాము. హీటర్ అవి వాడితే ఇంకా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇంక ఇట్లనే యూజ్ చేస్తామన్నమాట. ఈరోజు ఇవన్నీ స్పెషల్గా చేయడానికి ఒక మెయిన్ రీజన్ అవుతుంది. ఇంకా మా అమ్మ అయితే నిన్న ఊరికి వెళ్ళిందన్నమాట. ఇంకా మా అమ్మ ఉంటే మా అమ్మనే చేసుకునేది, ఇంకా మా అమ్మ లేదని చెప్పేసి ఇంకా నేనైతే చేస్తున్నా వంట. అది మా నాన్నమ్మ అయితే చేస్తుంది. ఇంకా ఈ ముగ్గులు అలుకు అవన్నీ అయితే నేను చేసిన అన్నమాట. మా అమ్మ ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తుంది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇల్లు పెద్దగా ఉంటుంది, ఇంక ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలు ఎక్కువ ఉంటాం కాబట్టి ఇంకా పనులు ఎక్కువ అనిపిస్తుంది, చేయడానికి బాగా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే మా అమ్మ ఎటన్నా వెళ్తే ఎప్పుడు వస్తావు అని అడుగుతాము. కానీ మా అమ్మ ఒక్కతే ఇవన్నీ పనులు తొందరగా చేసుకుంటుంది. మా అమ్మ అయితే ఈ పనులన్నీ ఒక 5-10 నిమిషాలుగా చేసుకుంటుంది. మేమైతే అర్ధగంట పడుతుంది మాకు చేసుకోనికి. ఇంకా ఈ ముగ్గు అయితే నేను నిన్ననే నేర్చుకున్నాను అన్నమాట. చూడడానికి మంచిగా అనిపించింది అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఇట్లా వేస్తున్నా. నాకైతే బాగా అనిపించింది ముగ్గు. మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మనం ఇప్పుడు ఏది కావాలన్నా ఏది నేర్చుకోవాలన్నా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, A to Z అన్నీ అందులోనే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ ముగ్గును కూడా నేను నిన్ననే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. ఫైనల్గా ముగ్గు అయితే వేసుడు అయిపోయింది. లుక్ మొత్తం ఇలా ఉంది. ఇంకా గడప దగ్గర కూడా ముగ్గులు అయితే ఇట్లా వేసుకున్నాం అన్నమాట. ఈరోజు అన్ని ముగ్గులు నాకు బాగా అనిపించినాయి అనమాట. ఇంకా దేవుడి గది ముంగట కూడా ఇట్లా వేసుకున్నాము. ముగ్గులు అవన్నీ వేసుకున్న తర్వాతనే మనము దేవుడికి దీపం అయితే పెట్టాలి కదా. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అవి రెక్క మందారంలు అన్నమాట. ఇంకా అవి తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గరనైతే సెట్ చేస్తున్నా. ఇంకా మా దేవుడి గది అయితే కొంచెం చిన్నగా అయింది. ఇంతకుముందు సెల్ఫ్లు అవన్నీ పెద్దగా ఉండే కదా, ఇంకా సెల్ఫ్ని మొత్తం తీసేసి ఇంక ఇట్లా చిన్న సెల్ఫ్లు తెప్పించుకున్నాం అన్నమాట. దానికి పెయింట్ అది వేస్తే మస్తు లుక్ ఇస్తుంది. కాకపోతే ఇంకా అట్లనే పెట్టేసినాం అన్నమాట. పెయింట్ అవన్నీ ఏమి వేయలేదు. ఇంకా ఫైనల్గా దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఇంక ఈరోజు శుక్రవారం కదా అని చెప్పేసి
ఇంకా మా అమ్మ ఉంటే పూజ కూడా మొత్తం అన్ని A to Z మా అమ్మనే చేసుకునేది. ఇంకా లేదని చెప్పేసి ఇంకా పూజ నేనైతే చేసిన అనమాట. దుర్గమ్మ కొలుపు కూడా ఉంటుందని చెప్పినా కదా, అక్కడ కూడా దీపారాధన చేసుకున్నా. పూజ అంటే మనకు ఎక్కువగా దీపారాధన కంటే మించింది ఇంకేం తెలియదు అన్నమాట. ఇంకా కొంచెము శ్లోకాలు అవి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా నేను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా మా సిస్టర్స్కి వాళ్ళకు జుట్లు వేసుడు కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళినాక నేను బిందెలలో నీళ్ళు పట్టినాక ఛాయ్ అయితే తాగుతున్నాను అన్నమాట. ఇంకా మా నాన్నమ్మ వంట చేసిందని చెప్పాను కదా, పప్పు కూర వండింది. ఆ ఒక్కళ్ళకి ఇద్దరికి అయ్యేటంతనే అందుతుంది. ఇంక ఇక్కడ నేను ఛాయ్ తాగుతున్నా. పని అంతా తీరిన తర్వాత ఛాయ్ అయితే తాగుతున్నాను అన్నమాట. ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. ఇంకా బట్టలు విండేసినాక అవన్నీ చేసిన తర్వాత అన్నం అది తిన్నా అన్నమాట. ఇంకా బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆరేయడానికి బంగ్లా పైకి అయితే పోతున్నాం అన్నమాట. ఇంకెక్కడ మా అమ్మ తల్లి కూడా నాకు హెల్ప్ చేసిందన్నమాట బట్టలు ఆరేసొట్ల. బంగ్లా పై నుండి కొబ్బరి చెట్లు ఇంకా మంచిగా కనిపిస్తాయి. మంచిగా ఆరయ్యు. పోవాలా? సరే మంచిగా ఆరే, మరి పడిపోతాయి. కిట్ పట్టుకొని దిగచ్చా నీకు? ఇంకా మా నాన్నమ్మ వంట చేస్తే అయితే ఒక్కొక్కరికి ఇద్దరికి అయ్యేటంతనే చేస్తుంది అని చెప్పినా కదా. అన్నం ఉంది, అది వేరే భాగంలో ఉడిచిపెట్టి ఇంకా అవన్నీ బయటకు తీసుకొచ్చి తోమేసి ఇంకా పెట్టుకున్నాం అన్నమాట. 11 o'clock అయితే అయిపోతుంది కదా. ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయింది. కాకపోతే ఇంకా అన్నం తినలేదన్నమాట. ఈరోజు కొంచెం లేట్ అయింది అన్నం తినడం. ఎప్పుడు ఎర్లీ మార్నింగే అట్లా తింటాము. ఇంకా మా అమ్మ లేదు కదా, అందుకోసం ఇంకా లేట్ అయిపోయింది. మా అమ్మ ఇంటి పనులన్నీ మా అమ్మనే చేసుకునేది. ఇంక ఈరోజు అన్నం తినేసరికి మస్తు లేట్ అయిపోయింది. 11:30 or 12 o'clock అట్లా తిన్నా అన్నమాట. ఇంకా ఇప్పటి నుండి స్టిచ్చింగ్ బ్లాగ్స్ అవి చేద్దాం అనుకుంటున్నా. దానికోసం మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.